ఎలా ఉంది బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, అన్ని సౌకర్యాలు బాగానే ఉంది. అన్నీ అన్నం క్యాంటీన్ లేకుంటే మేము అసలు బతికేదేమో నేను రోజు 200 కావాలా హోటల్కి పోతే. ఇప్పుడు ఇంక పని చేసినా చేయలేకపోయినా పెరిగిపోతుంది కదా, మరి అంతకాడికి ఏం కావాలి చెప్పు. బాబాయ్ మరి మీరు అంటున్నారు కదా అన్న క్యాంటీన్ ఉండటం వల్ల మా లాంటి వాళ్ళకి కడుపు నిండిపోతుంది అని చెప్పి, మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎందుకని వాటిని కూలగొట్టారు? ఎందుకంటే మనం ఏం చేద్దాం, వాళ్ళు చేసే ప్రభుత్వం మనం ఏం చేయగలుగుతాం చెప్పు. మన బొట్టలు ఏం చేయలేం కదా. అసలు కరెక్టే అంటారా అలా కూల్ చేయడం? కరెక్ట్ కాదు, మరి మన చేతులు ఏమో మనం ఏం చేయలేము. మనం చెప్తే ఎవరు లేరు, ఏం చేద్దాం చెప్పు. బాబాయ్ మరి ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఫుడ్ పెడుతున్నారు, మరి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేకపోతే పాడైపోయినాయి అలాంటివి పెడుతున్నారా? అంత ఏడుగానే ఉంటుంది, ఏడుగానే ఉంటుంది. మంచి కౌడి ఇబ్బందికి పెడుతున్నాను, ఏడుగడిగా పెడుతుంటారు కదా, పొట్ట ఉండే అంతకాడికి ఏం కావాలా పెడుతున్నారు. పెడుతుంటారు. ఏం చెప్తారు బాబాయ్ మరి చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో కూడా ఆయన పరిపాలన చూసారు కదా మీరు. చూసినాం కదా, మరి అంతకాయ చెప్పేది ఏమని చెప్పు. అన్నమే అంతటోళ్ళు బతుకుతుండ్రు, అది లేకుంటే అన్నాన్ని పోతే అది తింటే 100-80 తక్కువ లేదు. పని చేయని వాళ్ళు ఏం చేయాలి? ఒక 60-70 సంవత్సరాలు పని చేయలేము, అప్పుడు పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు మరి రావడంతో అన్న క్యాంటీన్లు తర్వాత పింఛన్లు పెంచుతాను అని చెప్పేసి అని అన్నారు. మరి పింఛన్లు కానివ్వు, మత్స్యకారులకు కానివ్వండి, తర్వాత మరి తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మరి మేనిఫెస్టోలో ఏవేవైతే అమలు చేశారో అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా బాబాయ్, ఎలా అనిపిస్తుంది? రావాలి కదా, మన ఇంట్లో సంవత్సరం మనం సర్దుకోలేము. ఇంత దేశం సర్దాలంటే చిన్న పని చెప్పు. మన ఇంట్లో సంవత్సరాలు జరుపుకోలేము, మనం సక్రంగా చేయలేము, చెప్పలేము ఒకరికి. మరి ఇంత చేయాలంటేనే చేయొద్దు. తల్లికి వందనం కూడా మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏసి చూపిస్తాను అన్నారు కదా బాబాయ్, నిజంగానే ఏసి చూపించి మాట మీద నిలబడ్డారా? నిలబడలేదు, నిలబడబట్టే కదా అందరూ బతుకుతుండేది, లేదంటే ఏముంది. బాబాయ్ మరి రేషన్ విషయం చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు వ్యాన్ ఇంటి వద్దకు వచ్చేది, మరి ఇప్పుడు డిపోకి వెళ్ళి 15 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అని అన్నారు. డిపోలో ఖాళీగా ఉంది, ఎప్పుడూ తీసుకోవచ్చు. ఆడికి పోతే ఎంత 50 మంది నిలబడతారు, నిలబడి పని పోగొట్టుకొని నిలబడాలి కాసుకొని. ఆయనకి ఖర్చు తగ్గిపోద్ది, వీళ్ళకి సేఫ్టీగా ఉంటుంది కదా. అనవసరం ఖర్చు ఎందుకు? వేసిన ఖర్చు మళ్ళీ బాడికి ఎన్ని అనవసరమే కదా. ఇప్పుడు ఖాళీ పని చేసేవాళ్ళు చేసుకుంటారు, పొద్దున తెచ్చుకుంటారు, పనికి వెళ్ళిపోతారు. అటు కాకుండా వాళ్ళు ఇప్పుడు బెట్టరు, ఒక బజార్కి పెడతారు, ఆ బజార్కి పెట్టకపోతే వాళ్ళు పనికి వెళ్ళిపోయి ఉంటారు. ఈ కీలు నిలబడలేక అప్పుడు కాసుకొని ఉండాలా, లైన్ నిలబడాలా, నిలబడితేనే ఇస్తారు. లేకపోతే దొరకవు, మళ్ళీ నెల తీసుకోకుండా కార్డు పోద్దామని అది భయం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి మీకు నచ్చింది? అదే కదా మరి చెప్తాను, ఒక పక్క చెప్పు. ఇప్పుడు అనవసరం ఖర్చు ఆయనకి తగ్గిపోయింది, మనకి మేలు జరుగుతుంది, అంతే కదా కావాల్సింది. ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడు